ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ప్రార్థన రహస్యాలు అంటే చాలామందికి ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో మన ప్రార్థనని ప్రేరేపించేటువంటి కొన్ని వాక్య భాగాలను మనం ఈరోజు చూద్దాం. ఒక 8 వాక్య భాగాలు మనం ధ్యానించినట్లయితే ప్రార్థన చేయటానికి ప్రేరేపించబడతాం. మొట్టమొదటిగా మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం మనం చదివినట్లయితే, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుము. ఇక్కడ ప్రభువు పిలుపునిస్తూ ఉన్నాడు. ప్రభు ఒక పిలుపునిస్తూ ఉన్నాడు. నేను నీకు ఏది ఇవ్వాలని నువ్వు ఇష్టపడుతున్నావో దాన్ని అడుగు అని చెప్పి పిలుపునిచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క వాక్య భాగం మనకి ప్రేరేపించేటువంటిది ఏంటంటే, ప్రేరణ ఇచ్చేటువంటిది ఏంటంటే ప్రభు పిలుపు. ప్రభువే పిలిచాడు, రా నీకు ఏది కావాలి, నేను ఏస్తే నీకు ఇష్టమో దాన్ని అడుగు అన్నప్పుడు ప్రార్థన పట్ల మనకి ఎంత ప్రేరేపణ కలుగుతుంది. ఎందుకు అడగమంటున్నాడంటే దేవుడు మత్తయి సువార్త 7:8 అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. నెంబర్ 1 ప్రభు పిలిచాడు. ఎందుకని పిలిచాడంటే అడగమంటున్నాడు. రెండోది ప్రతివాడు పొందును అంటున్నాడు ఇక్కడ దేవుడు. ప్రతివాడు, కొందరే ఒక్కరే అనట్లేదు, ప్రతివాడు కూడా పొందుతాడు. ప్రతివాడు పొందుతాడు. ఈ రోజున ఇంతమంది ఈ యొక్క వాక్యం వింటున్నారు. కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది. మరి ఇంతమందికి దేవుడు చేస్తాడా? ఇంతమంది అప్పుల నుంచి బయటపడేలా చేస్తాడా? అప్పులు తీరుస్తాడా దేవుడు? రోగాల నుంచి విడుదల? ఖచ్చితంగా దేవుడు ఇవన్నీ చేస్తాడు. వింటున్నారా? ఖచ్చితంగా దేవుడు ఇవన్నీ చేస్తాడు. హల్లెలూయా. ప్రతివాడు పొందుతాడంట మత్తయి 7:8 ప్రకారం. మూడవదిగా మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనంలో పొందుతారు అని సింపుల్గా అంటలే దేవుడు, అక్కడ క్లారిటీ ఇస్తున్నాడు. మత్తయి సువార్త 21లో, మత్తయి సువార్త 21:22లో నిశ్చయముగా పొందుదురు. హల్లెలూయా. నిశ్చయముగా పొందుతారంట. మీరు ప్రార్థన చేయుచున్నప్పుడు వేటిని అడుగుచున్నారో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురు అని వారితో చెప్పాను. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట. మనం ప్రార్థన చేసి ఏటినైతే అడిగామో అవన్నీ దొరికేశాయి, పొందేసుకున్నాము. ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తే థ్యాంక్ యూ జీసస్ ఉద్యోగం ఇచ్చేసావు. ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తే థ్యాంక్ యూ జీసస్ నన్ను స్వస్థత ఇచ్చేసావు. అలాగే నువ్వు ఏ విషయంలో అప్పుల నుంచి విడుదల అవ్వచ్చు, లేకపోతే ఏదో సమస్య, నీ భర్త మారు మనసు అవ్వచ్చు, ఏదో ఒక సమస్యతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలంటే చివరికి ప్రార్థన ముగించే ముందే నీ మనసులో అది ఆల్రెడీ జరిగిపోయింది, దొరికిపోయింది, సమస్య పరిష్కరించబడిపోయింది అని నువ్వు నమ్మినట్లయితే ఖచ్చితంగా నిశ్చయంగా పొందుకుంటారు, అనుభవిస్తారు. ఈ వాక్యం సత్యం తెలియనంత కాలం మన ప్రార్థన అడుగుతూనే ఉంటాం. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమెన్ అంటాం తప్ప పొంది ఉన్నాము అనేటువంటి వెలిగింపు రావాలంటే మార్కు సువార్త 11:24, మత్తయి సువార్త 21:22 ఈ 2 వచనాలు ఒకసారి చదివితే 2 ఒకటే. మీరు ప్రార్థన చేసినప్పుడంట మీరు ఏటిని అడుగుతున్నారో అవన్నీ కూడా దొరికేశాయి, పొందేసుకున్నామని నమ్మితే అప్పుడు వాటిని మీరు స్వతంత్రించుకుంటారు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. జకరియా గ్రంథం 4వ 10వ అధ్యాయం 1వ వచనం. జకరియా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే అక్కడ కడవరి వానాకాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనిడి, ప్రతి వాని చేనులోనూ పైరు మరుచినట్లు యెహోవా మెరుపులను పుట్టించును, ఆయన వానలు మెండుగా కురిపించును. వండర్ఫుల్. ఇక్కడ మీరు గమనించాలి. నెంబర్ 1 ప్రభు పిలిచాడు. నెంబర్ 2 ప్రతివాడు పొందుకుంటాడని చెప్పాడు. నెంబర్ 3 ఎలా పొందుకుంటారంట? నిశ్చయంగా పొందుకుంటారు. నెంబర్ 4 ఏంటంటే
నిశ్చయంగా పొందుకుంటారు. కానీ మెండుగా అంటే వానలు మెండుగా కురిపిస్తాడు. దేవుడిచ్చేది ఎప్పుడు కూడా ఆర్డినరీగా కొంచెము సరిపడినంత చాలి చాలనంత ఉండదు. ఎప్పుడు కూడా మెండుగా, సమృద్ధిగా, ఎక్కువగా ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. జకర్యా 10:1 ప్రకారం వానలు మెండుగా కురిపించును, దీవెనలు మెండుగా కురిపించును, ఐశ్వర్యం సమృద్ధిగా ఇచ్చును, ఆరోగ్యము సమృద్ధిగా ఇచ్చును. హల్లెలూయా. ఐదవదిగా యాకోబు 1:5 ప్రకారం మీలో ఎవనికైనాను జ్ఞానము కొదుగా ఉన్నట్లా అతడు దేవుని అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దించక అందరికీ ధారాళముగా దయచేవాడు. ఇక్కడ దేవుడు ఏం చేస్తాడంటే జ్ఞానమును అనుగ్రహిస్తాడు. ఎలాగా? ధారాళముగా, ధారాళముగా, ధారాళముగా. ప్రియులారు గమనించాలి, పౌలు గారు ఏమంటాడంటే క్రీస్తు యేసును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటాడు. అంటే క్రీస్తు యేసు మనసు ధారాళముగా ఇచ్చే మనసు, ధారాళముగా దయచేసే మనసు. ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి మనలో ఎంతమందికి స్వభావం ఉన్నది? ధారాళంగా ఇచ్చే స్వభావం ఉన్నదా? అయ్యి బాబా, కానుకల గురించి చెప్తున్నారేమో అనుకుంటారు చాలామంది. ధారాళంగా ఇచ్చే స్వభావం ఉన్నదా? దేవుడు చూడండి, ఎవరిని గద్దించగా అందరికీ ధారాళంగా, కొందరికి కాదు, కొంతమంది కాదు, అందరికీ ధారాళంగా. అంటే ఉదార స్వభావం అన్ని విషయాల్లో కూడా. మరి అది ఏదైనా సరే, దేవునికి కానుకిచ్చే విషయం అవ్వచ్చు, దేవుని సన్నిధికి వచ్చే విషయం అవ్వచ్చు, దేవునికి మనసిచ్చే హృదయం అవ్వచ్చు, దేవుని సన్నిధిలో గడిపే విషయం అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఏదైనా సరే ధారాళంగా, సమృద్ధిగా, ఎక్కువగా. కాబట్టి అది క్రీస్తు యేసుని కలిగిన మనసు మీరును కలిగి ఉండండి. క్రీస్తు యేసునికి మనసు కలిగిన మనసు ఏంటంటే ధారాళంగా ఇచ్చే మనసు దేవుంది. ధారాళంగా ఇచ్చే మనసు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మహోన్నత కృపను బట్టి, నాకున్న మనస్తత్వాన్ని బట్టి, ఈ యొక్క పరిచర్యలో నేను ఎప్పుడు ఎవరిని కూడా స్పాన్సర్ చేయమని కానీ, ఈ యొక్క రెంట్ ఇంత ఇబ్బంది అవుతుంది కట్టాలని కానీ ఎప్పుడు చెప్పలేదు. నేను ఎవరిని అడగలేదు. తల్లికి అనేక మంది రకాల బిడ్డలు ఉంటారు. కొంతమంది ఎంత ఆకలిసిన అడగరు, కొంతమంది బాగా అరుస్తారు, అడుగుతారు. సో ఇద్దరికి ఆకలి తీరుతుంది. సో నాకు అడగటం ఇష్టం ఉండదు, నా సమస్యని ఎవరితో చెప్పడం కూడా ఇష్టం ఉండదు. నా మనసును గ్రహించినటువంటి దేవుడు మరి చాలామందిని ప్రోత్సహించి ఈ యొక్క పరిచర్య కొనసాగాలంటే, పరిచర్య మరి ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా సపోర్ట్ అనేటువంటిది ఉండాలి. మరి అడగనిది అమ్మాయినా పెట్టదంటారు చాలామంది, అడగనిదే అమ్మాయినా పెట్టదంటారు. కానీ యేసయ్య ఖచ్చితంగా చేసే దేవుడు మన దేవుడు. నేను ఎప్పుడు ఎవరిని అడగకపోయినా కానీ అనేక మంది ఈ పరిచర్యను ప్రేమించి మరి ఈ విధంగా మీకు చక్కటి స్పష్టమైనటువంటి క్లారిటీతో కూడినటువంటి వాయిస్ అవ్వచ్చు, ఇవన్నీ రావడానికి కారణం అనేక మంది మరి యొక్క పరిచర్యలో ఉంటూ వెనకాల సపోర్ట్ చేస్తూ నడిపిస్తూ మరి వాళ్ళు ఆశీర్వించబడుతూ ఉన్నారు కాబట్టే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. ధారాళముగా, ధారాళముగా. దేవునికి స్తోత్రం. కాబట్టి నేను ఏదో గదిలో కూర్చుని మూలను కూర్చుని చేసే పరిచర్య అనుకునేటువంటి వాడిని గతంలో. కానీ ఈ పరిచర్యలు కూడా ధారాళంగా మరి ఇచ్చేటువంటి వారు ఉండబట్టి దేవుడు దీన్ని విస్తరింపజేస్తూ మరి అనేక ప్రాంతాలకు అనేక వేల మందికి ఆశీర్వాదకరంగా చేశాడు. ఇంతకీ ధారాళంగా ఇచ్చే మనసు, ధారాళంగా దయచేసే మనసు ఎవరిదంట? యేసయ్య మనసు. ఎవరైతే యేసయ్యని కలిగి ఉంటారో వారిది కూడా ధారాళంగా ఇచ్చే మనసు ఉంటుందన్నమాట. నెక్స్ట్ 1 యోహాను 3:14 6వదిగా ప్రభు ఆలకిస్తాడు. చాలామంది మనం ప్రార్థన చేస్తున్నాం, దేవుడు వింటున్నాడా లేదా, జరుగుతుందా లేదా, ఎలాగా ఏంటి అనేటువంటిది చాలామందికి ఆలోచన వస్తుంది. మీరు గమనించినట్లయితే ప్రియులారా, ప్రభు ఆలకిస్తాడు ఖచ్చితంగా. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదే 1 యోహాను 3:14 ప్రభు ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు, సమాధానమిస్తాడు. ఆమేన్. ఇవన్నీ ప్రేరేపించేటువంటి వాక్య భాగాలు మనల్ని ప్రార్థనకు,
దేవునికి సన్నిధికి, దేవుని నామాన్ని మహింపరచడానికి, దేవుని గణపరచడానికి ప్రేరేపించే వాక్య భాగాలు. ఈ 8 చాలా ఇంపార్టెంట్, రాసి పెట్టుకోండి. ప్రభు ఆలకిస్తాడు. 7వది ఆత్మ సహాయం కలదు ప్రియులరా. ఆత్మ సహాయం కలదు. అటువలే ఆత్మ మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు. ఎలాగనగా మనం ఇంకా యుక్తంగా ఎలాగ ప్రార్థన చేయాలో మనకు తెలియదు కాబట్టి ఉచ్చరింప సఖ్యం కాని మూరుగులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఆమేన్. నాకు ప్రార్థన చేయటం రాదు బ్రదరు అంటారు చాలామంది. నాకు ప్రార్థన చేయటం ఎలాగో చేత కాదు బ్రదరు అంటారు చాలామంది. ఎస్, నువ్వు చేయవలసిందల్లా సబ్మిట్ చేసుకోవాలి, దేవునికి దగ్గరగా ఉండాలి. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ప్రియులరా, పరిశుద్ధ ఆత్మదేవుడే మన పక్షాన వచ్చి, ఆ ఆత్మే తానే మన పక్షంగా వచ్చి ఆయనే ప్రార్థన చేసుకుంటాడు, ఆయనే ప్రార్థన చేస్తాడు. ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు. కాబట్టి ఆత్మ గురించి మాట్లాడినప్పుడు ది కాదు, డు వాడాలి. విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. విజ్ఞాపన చేయుచున్నాడంట. చివరిగా 8వ విషయాన్ని చూద్దాం మనం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేవునికి తెలియజేయాలంట. దేనిని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనలచే కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. ఆమేన్. ఈరోజు మనం ఒక 8 చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రేరేపించే వాక్య భాగాలు మనం ధ్యానించుకున్నాం. ఈ 8 మళ్ళీ నేను మీకు చెప్తాను, రాసి పెట్టుకోండి. నెంబర్ 1 ప్రభు పిలుపు. నెంబర్ 2 ప్రతివాడు పొందుతాడు. నెంబర్ 3 నిశ్చయంగా పొందుకుంటారు. నెంబర్ 4 వానల మెండుగా కురిపిస్తాడు దేవుడు. నెంబర్ 5 జ్ఞానం అనుగ్రహిస్తాడు. నెంబర్ 6 ప్రభు ఆలకిస్తూ ఉన్నాడు. నెంబర్ 7 ఆత్మ సహాయం కలదు ప్రియులరా. నెంబర్ 8 దేవునికి తెలియజేయాలి. ఈ యొక్క 8 విషయాలు ప్రేరేపించే వాక్య భాగాలు. చాలా అద్భుతమైనటువంటి వర్తమానం. ప్రతివారు ఈ యొక్క వాక్యంలో బలపడాలని, మరలా వినాలని, జస్ట్ ఒక 12 నిమిషాల వర్తమానం ఇది. మరలా విని ప్రభులో బలపడటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక. ఆమేన్.